ఫైన్ సార్. సత్యకుమార్ గారు 65 year మేల్. ఏమైంది సార్, ఎందుకు వచ్చారు చెప్తారా? ఇప్పుడు లాస్ట్ టైం ఎందుకు వచ్చారు? ఏమైంది? 17th నాడు సడన్ గా అన్కాన్షియస్ అన్నమాట. అయితే నాకు క్రియేటివ్ ప్రాబ్లం ఉండేటప్పటికి అదే అనుకున్నాము. డయాలసిస్ కూడా చేశారు. ఇంప్రూవ్మెంట్ కాకపోయేటప్పటికి స్కాన్ చేస్తే అప్పుడు బ్లడ్ క్లాట్ అయింది. బ్లడ్ క్లాట్ అయిందని ఉండేది. మీరు చెప్పండి. అయితే తర్వాత 6 weeks తర్వాత ఆ స్కాన్ తీసుకుంటే బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పేసి అన్నాడు. సో దే రిఫర్డ్ యూ టు ఆపరేట్. కింద పడింది ఏమైనా ఉండేది అప్పుడు? బండి నుంచి కింద పడ్డాము ఒక 6 months, ఒక 3 months బ్యాక్. 3 months బ్యాక్ కింద పడ్డా. అంతవరకు తెలియదు మనకి. ఆ పార్ట్ తెలియదు మనకి. అప్పుడు దాకా అసలు హెడేక్ గానీ ఏం లేదు అసలు. సడన్లీ అన్కాన్షియస్ అయిపోతే అది సీకేడి ఇష్యూ అనుకున్నారు. లేటర్ ఆన్ దే ఐడెంటిఫైడ్ దట్ there was bleeding in the leg. సో సర్జరీ చేయాలని మీ దగ్గరికి వచ్చాము. సర్జరీ అయిన తర్వాత ఎప్పటికి రికవర్ అయినా? సర్జరీ అయిపోయాక నెక్స్ట్ డే కొంచెం నార్మల్ పొజిషన్ కి వచ్చేసారా? నార్మల్ గా ఉన్నారు. ఫుల్ కాన్షియస్. నెక్స్ట్ డే ఫుల్ కాన్షియస్. 2 o'clock కి ఐసీయూ లోకి వచ్చారు. 8 o'clock కి చైర్ లో కూర్చుని ఉన్నా. అంతేనా? చెయ్యి కూడా పవర్ ఇంప్రూవ్మెంట్ అంత రైట్ సైడ్. వెరీ గుడ్. సో హీ హ్యాడ్ ఎ లార్జ్ మాసివ్ క్రానిక్ ఎస్జిహెచ్ ప్లస్ అక్యూట్ క్రానిక్ ఎస్జిహెచ్ అంటాం. నేను పడింది గుర్తుండదు మనకి రఫ్లీ. ఇది అట్లనే వస్తుంది ప్రెజెంటేషన్. అలా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో బాగానే లార్జ్ బ్లీడ్ వాజ్ దేర్ ఆన్ లెఫ్ట్ సైడ్. సో మనం జస్ట్ 2 holes మినీ హోల్స్ బరోల్ చేసి తీసేసాం. సరే సరే చూపిస్తారా ఒక్క నిమిషం. సో దిస్ ఇస్ 1 hole small and this is small, very small. And he's doing well. Only 6 weeks అయింది. 6 weeks స్కాన్ రిపోర్ట్ లో వండర్ఫుల్, మొత్తం టోటల్ రిజాల్వ్ అయిపోయింది. అసలు వెరీ గుడ్, వండర్ఫుల్ సార్, నైస్. థ్యాంక్ యూ. ఓకే.